నాకు మీ కార్లో లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్ అవసరమా? ఈ మధ్య ఊర్లను కూడా సార్ అంటున్నాం కదా. ఏదో ఒక ఊరి పేరు చెప్పు. అమృత్ సార్. నువ్వు నాకన్నా వంకర్లా ఉన్నావు. మన ఇద్దరు వంకర్లో కలిసినాయి కాబట్టి ఇక్కడ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. అయితే సారీ రా. ఇప్పుడు రాపాకి ఎత్తు తాగేదంత మత్తుగా ఉందిరా. ఏదేమైనా కరెక్ట్ టైంకి వచ్చి మళ్ళీ లిఫ్ట్ ఇచ్చావురా. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంటే లైఫ్ లాంగ్ లిఫ్ట్ ఇస్తూనే ఉంటాను. నువ్వు అంత ఖాళీ ఏంట్రా? నేను ఇల్లీగల్ కాబట్టి ఖాళీయరా. ఇంత ఎదవలా ఎలా బతుకుతున్నారా? నేను ఒరే గిరి అనుమానాను కానీ ఎదవా గిదో అనుమానం లేదు. సరేలే, ఇల్లీగల్ ఇన్కమ్ అంటే 2020 మ్యాచ్ లాంటిది, డబ్బులు తొందరగా వచ్చేస్తాయి. లీగల్ గా అంటే టెస్ట్ మ్యాచ్ లాంటిది, డబ్బులు లేట్ గా వస్తాయి. నేను ఈ రూట్ లో బతుకుతున్నాను కాబట్టి కారు కొన్నాను, ఇంకొక కారు బుక్ చేశాను. అవునా? ఏ కార్ బుక్ చేసావు? గుర్తులేదు కానీ టీతో స్టార్ట్ అవుతుంది. టీతోనా? మా బాస్ కార్ అయితే పెట్రోల్ తో స్టార్ట్ అవుతుంది. నువ్వు చాలా అష్టవంకరా. సర్లే, నువ్వు నా అంత ఎత్తి ఎదగాలంటే నాతో చేతులు కలపాలి. ఫస్ట్ ఆపరాకే ఆపేశాను. చెప్పు. నేను భారతీయుల పథకంలో అసలు అంటోండి నిజాయితీగానే బతుకుతాను. అవినీతిని ఇప్పటి వరకు టచ్ చేయలేదు. ఇంకెప్పుడు నాతో టచ్ లో ట్రై చేయొద్దు. బాయ్. మణిమాల, నువ్వు రేట్ల గురించి ఆలోచించుకో. బోల్డ్ అంత క్యాష్ ఉంది, రెచ్చిపో. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావని తెలిస్తే నాన్నగారు పెద్ద పనిష్మెంట్ ఇస్తారు నాకు. వేరే అమ్మాయి గురించి ఖర్చు పెడితే తడతారు. ఖర్చు పెట్టింది నీకోసమే కదా. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? సెలెక్ట్ చేసుకో. నువ్వే సెలెక్ట్ చేయి. కార్లు అయితే సెలెక్ట్ చేయగలుగుతాం కానీ చీరలేం సెలెక్ట్ చేస్తాం. ఇది నిశ్చితార్థానికి, ఇది పెళ్లికి, ఇది ఫస్ట్ నైట్ కి, ఇది నెక్స్ట్ నైట్ కి. వెళ్ళి కట్టుకురా. ఏం చేస్తాం? షోరూమ్ నుంచి వచ్చిన స్పోర్ట్స్ కార్ లా ఉన్నావు. కొంచెం అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. ఆ డిస్ప్లేలో బొమ్మలా చాలా అందంగా ఉన్నావు. థాంక్స్. నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? సపోజ్ నేను డ్రైవర్ అయితే ఏంటి పరిస్థితి? ఏంటి జోకా? జోక్ కాదు, నిజంగానే అడుగుతున్నాను. నేను డ్రైవర్ అయితే? ఛాన్సే లేదు కదా. అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు డ్రైవర్ అయినా క్లీనర్ అయినా అసలేం కాకపోయినా సరే నువ్వు నాకు కావాలి. బికాస్ ఐ లవ్ యూ. హలో సుందరా, ఊపిరై నన్ను కోరుకో, నచ్చిన నాయక నీడవై నన్ను చేరుకో. అవునా మైనా నన్నే కలిచావా? తక్షణం ఉండిపో కళ్ళలో నాకు తోడుగా, రక్షణై నిండిపో గుండెలో నాకు అండగా. తీసే శ్వాస నీదే, అది నీదే, అది నీదే. ఊహలో సుందరా, ఊపిరై నన్ను కోరుకో, నచ్చిన నాయక నీడవై నన్ను చేరుకో. మాటలో అందమే నువ్వుగా, నాయదా చాటున బంధమై నావుగా. వేకువా వేడుక నువ్వెగా నాకిక, అంతగా కోరగా అవ్వనా కానుక, అందుకో నాయక. ఆహా రావా మాలా మణిమాల మణిమాల. ఊహలో సుందరా, ఊపిరై నన్ను కోరుకో, నచ్చిన నాయక నీడవై నన్ను చేరుకో. అవునా మైనా నన్నే కలిచావా?
నేనొక నమ్మకం నువ్వొక అద్భుతం. నేను నీ సంతకం నువ్వు నాలో సగం. నాకిది ఒక వరం జీవనం నందనం. నీ జతే నిశ్చయం నామది నిర్ణయం. సంబరం శాశ్వతం. నీతో నేనే రానా కడదాతా. ఊహలో సుందరా ఊపిరై నన్ను కోరుకో. నచ్చిన నాయక నీడవై నన్ను చేరుకో. అవునా మైనా నన్నే తలిచావా పిలిచావా. ఏంటి మీ విషయం ఇంకా రావట్లేదు? దాన్ని చూడాలని అంత కంగారుగా ఉందా? చిచి అదేం లేదు. ఇప్పటికే 2 కాఫీలు తాగాం. 3వ కాఫీ తాగి ఓపిక లేదు. ఏసీ పని చేయట్లేదు ఓకేనా? బిల్ తగ్గించిస్తానులే. అదిగో మాటల్లోనే వచ్చేసింది. హాయ్ మణి. హాయ్. మా కజిన్ ఉషాన్ చెప్పానే ఇదే. హాయ్ బావా. కొంచెం ఫాస్ట్లే. పెయింటింగ్స్ మాత్రం స్లోగా వేస్తుంటుంది. అఫ్ కోర్స్. ఎలా ఉన్నాడు మీ బావ? అల్లరి నరేష్ కంటే అందంగా ఉన్నాడు. ఇంతకీ పెద్దన్నలో ఉన్నారే? నా పెళ్లి హడావుల్లో ఉన్నాడే. వాట్? నీకు పెళ్ళా? ఎవరితోనే? చిట్టిరాజుతో. వాడుతోనా? అవునే. ఆయన గారు మీ పెద్దనాన్నని 2 సార్లు కాపాడాడంట. నేను ఒక్కసారి పెళ్లి చేసుకోవాలంట. చిట్రాజ్ అంటే మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ కదా? అవును, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీటర్. వాడి వల్లే ఒకే ఫ్యామిలీగా ఉండే మేము 2 ఫ్యామిలీల కింద విడిపోయాం. ఏం చేశాడో ఏమో తెలియదు కానీ మా పెద్దనాన్న కంప్లీట్ గా వాడికి సరెండర్ అయిపోయాడు. కన్నింగ్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ స్టూపిడ్ ని నేను పెళ్లి చేసుకోవాలంట. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆ మండపంలోనే నేను సూసైడ్ చేసుకుంటాను. అయ్యో అంత పని చేయకు. నీకు నేను ఉన్నాను కదా. వద్దులే బావా, మా అక్క అన్యాయమైపోద్ది పాపం. ఓ సంబరపడిపోకు. నేను పెళ్లి చేసుకుంటాను అనట్లేదు. ఆ చిట్రాజ్ దగ్గర సేవ్ చేస్తానంటున్నాను. ఆ హెల్ప్ చేసి పెట్టు బావా. నీకే పెయింట్ కావాలంటే ఆ పెయింట్ వేసి పెడతాను. నాకేం వద్దు కానీ నా జీప్ కి కలర్ పోయింది. చీదీనే అమ్మా, ఒక్క కనెక్షన్ కలవట్లేదు. ఏం సెల్ ఫోన్ లో ఏం తాగుడు మానేశాను రాఘబాబు. సిగ్నల్ చచ్చిపోయిన మా పట్టాలు తాగుతున్నాను నేను. ఎక్స్క్యూజ్ మీ బస్సు, ఆ. మనకున్న అన్ని కనెక్షన్స్ లో ఆ. ఏ కనెక్షన్ బెటర్ అంటారు? ఇల్లీగల్ కనెక్షన్. ఎంత సడన్ గా బారకు తీసుకొచ్చి పార్టీస్తున్నాడు. డబ్బులు ఉన్నాయని. నా దగ్గర డబ్బులుంటే బారకు రాని తెలుసా? ఏ మా ఇంట్లోనే బార్ ఉంటుంది. నా రూమ్ లో కూడా ఉంది. అయినా ఈ బార్కి ఎంత తీసుకొచ్చాను తెలుసా? నీతో మనసిప్పి మాట్లాడదామని. నేను ఎక్కువ అయితే బట్టలు ఇప్పి మాడతాను. అదేదో తొందరగా చెప్పి. అవునరా? నువ్వు ఎంత డబ్బు ఎలా సంపాదించావు? మోసం చేసి ఎవరిని? నీలకంఠాన్ని రాజారావుని. మొదట్లో వాళ్ళ కంపెనీలో లీగల్ అడ్వైజర్గా జాయిన్ అయ్యాను. జీతం సరిపోయేది కాదు. కమిషన్లు కొట్టేద్దామంటే ఆ రాజారావు గడు వాడి కుక్కగానే ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడు. అందుకే వాడి కుక్కనే ఉపయోగించి రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల్ని రిలయన్స్ బ్రదర్స్లో ఎడగొట్టేశారు. అంతే, వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్, నా అకౌంట్లో క్యాష్. ఆ తర్వాత నీలకంఠాన్ని ఏటీఎం సెంటర్లా మార్చేశారు. ఎలా? నాకు తమ్ముడిని క్రియేట్ చేసుకుని వాడు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పి వాడి దగ్గర డబ్బులు డ్రా చేసుకుంటున్నా. అంటే నీకు తమ్ముడు లేడా? అబద్ధం. ఆ? ఆహా, బుద్ధుడికి బోచెట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు నాకు ఈ బారన్ రెస్టారెంట్ లో జ్ఞానోదయం అయింది. యూ విల్ కమ్ అప్. నువ్వు మ్యాన్షన్ లో మ్యాన్వి, నెపోలియన్ కొరియర్ లో నెపోలియన్వి, Ah. జానీ వాకర్ లో జానీవి, కింగ్ ఫిషర్ లో కింగ్వి. టోటల్ గా నువ్వు పచ్చి తాగుబోతు. ఆఫ్ కోర్స్. రవితేజ విక్రమార్కుడు అయితే నువ్వు అక్రమార్కుడివి. థ్యాంక్ యూ. నువ్వు చిట్రాజు కాదు, చీటరాజువి. ఈ రోజు నుంచి నువ్వే నా గురువువి. రే రమణ, ఎక్కడున్నారా? ఇంకెక్కడ రా, హోటల్లో పిండి రూపుతున్నాను. ఆ రుబ్బటం ఆపేసి నువ్వు అర్జెంట్ హైదరాబాద్ బస్ ఎక్కొచ్చాయి. దేనికి రా? నీతో చిన్న పని పడింది, వచ్చాక చెప్తా. సర్లే.